అందరికీ నమస్తే నల్లా. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా నల్లా. ఇయ్యాలటి మన ప్రధాన వార్తలేంది, ఇయ్యాలటి ముచ్చట్లేంది, పొద్దుగాలటి నుంచి ఇప్పుడు పొద్దుకేదాకా ఏమేం వార్తలు వచ్చినాయి అనేటివి దెబ్బ చెప్పుకుందాం పాండ్రి. ఆలస్యం ఎందుకు? ఇక నేను ముచ్చట్లు మొదగలు పెట్టే ముందుగాల మీకు ఒక ముచ్చట జర చూసుకోవాలి. ఎవరన్నా ఉంటే లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోకి ఇట్లా పెట్టంగానే మీ దాకా వస్తుంది పక్కా తెలంగాణ యాస, తెలంగాణ గొంతుకై తెలంగాణ ప్రజల కోసం ప్రశ్నించే ఛానల్ మనది. కాబట్టి జర లైక్ కొట్టుండ్రి, షేర్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేరు మరి ఇలా ముచ్చట్లేంది ఏం కథ అనేది మనం మరుచుకుందాం. రైట్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టిండ్రు. ఆ పోస్ట్లో ఏమని పెట్టిందంటే, జిమ్ చేస్తుండగా కొంచెం వెన్నుపూసకు గాయమైనట్లు అక్కడ వైద్యులు చెప్పిండ్రు. కొంచెం గాయమైంది, ఏదో కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ కాలేకపోతే హాస్పిటల్కి పోతే గాయమైంది అని చెప్పేసి. కేటీఆర్కు వెన్నుపూసలో గాయం, కొద్ది రోజులు విశ్రాంతి, జిమ్ వర్కౌట్ చేస్తుండగా గాయం మానేంత వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. మొత్తం మీద జిమ్ చేస్తుండగా చిన్న దెబ్బ తాకిందట. ఆ వెన్నుపూసకు సంబంధించి వెన్నుపూసకు దెబ్బ తాకిందట. ఆ గాయం మానేంత వరకు జర విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచించారట. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని ట్వీట్ చేసిండ్రు. రైట్. ఈ వార్త. అండ్ ఇంకొకటి ఏంటంటే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టుకుంటేనే, ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లావట్టుకుంటేనే, ఇంకా మళ్ళా ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి రేంజ్లో ఉన్న మంత్రులు అని చెప్పేసి ముచ్చట చెప్పుకుంటూ వచ్చిండు. ఏమన్నారు? ఈ మధ్యకాలంలో మంత్రి పోటీకి బాగా పోటీ పడతా ఉన్నారు. మంత్రి పదవి మాకు కావాలని చెప్పేసి అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉన్నదో అది ఏఐసిసి చేతిలో లేదు, రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ బాంబు వెలిచిండ్రు. అయినప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణ ముందటి కొనసాగుతలేదు. కాకపోతే ఇలా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్లో రాజగోపాల్ రెడ్డి ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లావట్టుకుంటారు, ఇంకోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నల్లగొండ మంత్రిని తిట్టుకుంటూ వచ్చారు. మొత్తం మీద అది నల్గొండ జిల్లా మంత్రికి సోయలేదు రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ. ఇక ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇందిరమ్మ ఇండ్లల్లో కొత్త కొర్రీలు మొదలు పెట్టిండ్రోళ్ళు. ఇందిరమ్మ ఇండ్లు కానీ లేకపోతే ఇంకేమైనా పథకాలు కానీ ఇంకేమైనా సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు మొదలు పెట్టిందంటే మొదలు పెట్టంగానే అంటే మేనిఫెస్టో వేరు. వాళ్ళు మొదలు పెట్టంగానే ఏ అంశాలు తెర మీదకి వస్తాయంటే ఎన్నో కొర్రీలు. మీకు రేషన్ కార్డు ఉన్నదా, మీకు ఆధార్ కార్డు ఉన్నదా, మీకు పలక ఉన్నదా, మీకు బల్పం ఉన్నదా, మీకు పెన్ను ఉన్నదా, ఒకవేళ పెన్నున్నా పెన్నులో ఇంక్ ఉన్నదా, లేకపోతే రాష్ట్రానికి బుక్ ఉన్నది, ఇలాంటి కొర్రీలన్నీ వస్తాయి. ఆఖరికి ఎట్లయితుందంటే ఆ వచ్చిన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ పెన్ను మర్చిపోయిండ్రని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు క్యాన్సిల్ చేసి రద్దు చేసి ముల్లెమూట చదువుకొని పోని అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గట్లాంటి ముచ్చట్లు కొనసాగుతూ ఉంటాయి. ఇక ఇందిరమ్మ ఇండ్లల్లో కొత్త కొర్రీలు పెట్టిండ్రు. వీళ్ళు వచ్చినాక కొత్త ఇల్లు కట్టింది లేదు, ఓ ముగ్గు పోసింది లేదు, ఓ పునాది లేపింది లేదు, చెత్త పోసింది లేదు. కానీ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఊదరగొట్టిన తర్వాత ఇప్పుడు అంశాలు ఒక్కొక్కటి తెర మీదకి వస్తా ఉన్నాయి. మొన్న 71,000 పత్రాలు, 71,000 అప్లికేషన్ చేసుకుంటే 41,000 మందికి పత్రాలు ఇచ్చారు. 30,000 మంది ముగ్గు పోతే 1,250 మంది బేస్మెంట్లు లేపితే ఆ బేస్మెంట్లు లేపిన వాళ్ళకు లక్ష రూపాయలు ఇస్తాము. ఇక లక్ష రూపాయలు చెక్కులు పంపిణీ చేస్తాము. ఇంకా ఎవరైతే బేస్మెంట్లు లేపలేరో వాళ్ళకు రుణాలు పొందేందుకు అవకాశాలు కల్పిస్తామని చెప్పిండ్రా. అయితే పట్టు వచ్చిన వాళ్ళకి వచ్చిందా అని చెప్పేసి అందరు ఆశపడ్డారు. ఇక ఆశపట్ల నోట్ల మల్లు కొట్టినట్టు చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఒకవైపే కాకుండా ఇది ప్రజల తరపున ప్రజల పక్షాన ప్రజల కోసం కొట్లాడుతున్నది కాబట్టి మొత్తం మీద ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళని ప్రశ్నిస్తాం కాబట్టి అక్కడ ఎవరున్నా ప్రశ్నిస్తారు. కాబట్టి వన్ సైడ్ అని చెప్పేసి ఆలోచన చేయొద్దు. మొత్తం మీద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నుండి సగం మంది అవుట్. కొత్త రూల్స్ పెట్టిర్రు కదా, ఈ కొత్త రూల్స్ పెట్టుడుతోని మొత్తం మీద సగం మంది ఎగిరిపోతా ఉన్నారు. 53.3% మంది అనర్హులని తేల్చేసిన రేవంత్ సర్కార్ బ్యాంకులో 50,000 కంటే ఎక్కువ క్రాప్ లోన్ ఉండకూడదు, ఇందిరమ్మ ఇండ్లు 60 గజాలు దాటితే అనర్హులుగా ప్రకటన, కుటుంబం మొత్తానికి 2.5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు, ట్రాక్టర్ ఉన్నా దక్కరి ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నోట్లో మట్టి కొడుతున్న కాంగ్రెస్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. క్రాప్ లోన్ ఏదైతే ఉన్నదో ఆ క్రాప్ లోను 50,000 కంటే ఎక్కువ ఉండదు. అంటే దాన్ని ఎట్లా ఎక్కువ క్రాప్ లోన్ ఎట్లా పంట రుణాలు ఎట్లా తీసుకుంటారు, ఎకరాలు బట్టి విస్తీర్ణం బట్టి ఇస్తారు కదా. ఆ క్రాప్ లోన్ 50,000కు మీద దాటితే కథం, ఇంకా అది లేదు. మీకు ఎకరం ఉండని, 2 ఎకరాలు ఉండని, పావెకరం ఉండని, అర్ధెకరం ఉండని, మీకు క్రాప్ లోన్ 50,000 దాటిందనుకో కథమిగా మీకు ఇందిరమ్మ ఇండ్లు రావు. ఇందిరమ్మ ఇండ్లే రావు. ఈ కొత్తగా పెట్టిన కొర్రీలతోని 53.3% మంది ఎగిరిపోయిన రావుట్. ఇక గ్రామ సభలలో మా పేరు వచ్చింది, ఈ గ్రామ సభలలో పేరు వచ్చింది కాబట్టి, లిస్టుల పేరు వచ్చింది కాబట్టి ఇందిరమ్మ ఇల్లు మాకు వస్తుంది అని చెప్పేసి ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీకు ఎకరం ఏదైతే ఉన్నదో ఆ ఎకరం అమ్ముకొని ఇల్లు కట్టుకోండి. కానీ మీరు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూడద్దు, ఎందుకంటే క్రాప్ లోన్ బేసిక్గా తీసుకున్నారు కాబట్టి.
ఎందుకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళు దాని మీద పంట ఎలా తీసుకుంటా కిరాయిలకుండి బతికేటోళ్ళు ఉన్నారు, గుడిసెలలో బతికేటోళ్ళు ఉన్నారు. గట్లెట్లా అది తీసుకుంటారో, గట్లెట్లా పరిగణలోకి తీసుకుంటారో మనకు తెలియదు. మొత్తం మీద ఇల్లు లేని వాళ్ళు అప్లికేషన్లు ఎవరైతే పెట్టుకున్నారో ఆ అప్లికేషన్ల నుంచి 53.3% అంటే సగానికి మంది ఎక్కువ అవుట్ అయిపోయినరు. ఇక ఇట్లాంటి కొర్రీలన్నీ పెట్టినరు. రెండో విడత ఎంపిక చేస్తున్నాం. మొదటి విడత ఎంపిక అయిపోయింది. మొదటి విడతలకు లక్ష రూపాయలు వేసినవి. ఇక రెండో విడతలలో ఫోటోలు దించుకోపోతాము. ఫోటోలకు ఇక పోజులు ఇయ్యండి, ఇందిరమ్మ ఇండ్ల కాడ దిగుండ్రి, ఖాళీ జాగాలు ఏడుంటాడ దిగుండ్రి అని చెప్పేసి ఇక ఇందిరమ్మ ఇండ్లు 60 గజాలు దాటితే అనర్హులుగా ప్రకటన. వాళ్ళు చెప్పిన దాటికంటేనే ఏదైతే ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకు సొంత జాగా ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు కదా, వాళ్ళు 60 గజాలల్లా వాళ్ళ 5 లక్షలలో కొంచెం వెడల్పు జాగల ఇల్లు వెడల్పు కట్టుకున్న కథమే. అది 60 గజాలు మించద్దు. గిన్ని కొర్రీలా అనోళ్ళ ఇచ్చటోళ్ళు. ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టాడు అన్నట్టు లేదు ఈ కథ. గిన్ని కొర్రీలా ఇచ్చటోళ్ళు అయితే గిన్ని కొర్రీలు పెడతారా? 60 గజాలే కట్టుకొని 100 గజాలే కట్టుకొని మీరు ఇచ్చే 5 లక్షలు ఇస్తే అయిపోతుంది కదా. మీరు ఇస్తామని 6 లక్షలు ఇస్తే అయిపోతుంది కదా. వాళ్ళు 60 గజాలే కట్టుకొని 100 గజాలే కట్టుకొని మీరేం పోయే వాళ్ళు 1,00,000 2 లక్షలు జమ చేసుకొని ఉంటే ఆ 1,00,000 2 లక్షలు జమ చేసుకున్న వాటిని అలా కలేసుకొని కట్టుకుంటారు కావచ్చు ఇల్లు. ఎట్లా ఇందిరమ్మ ఇండ్ల పేరు కిందనే పడుతుంది కదా. 60 గజాలే మీ దగ్గర ఉన్న పైసలు ఉంటే దాచిపెట్టుకొని, కానీ 60 గజాలు దాటితే 5 లక్షలు కూడా రావు అని చెప్పేసి కొర్రీలు పెడతా ఉన్నారు. ఇక ఇంటి పేరు పంట ట్రాక్టర్ ఉన్న ఇందిరమ్మ ఇళ్ళ కట్టు. ఇక ఎట్టుర్రి రేపు సైకిల్ ఉన్న ఇందిరమ్మ ఇళ్ళ కట్టు, బుడ పొరగాన్లు దొక్కే సైకిల్ ఉన్న ఇందిరమ్మ ఇల్లు కట్టు, ఆఖరికి ఏడాదినర్థం పిలగాండ్లు దొక్కే ప్యాండా ఉన్న ఇందిరమ్మ ఇల్లు కట్టు. చెప్పురీగా ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ పోతే మంచిగా ఉంటుంది, గమ్మతుంటుంది కథ. అటుకు మీద ఎక్కి కూర్చోబెట్టిన వాళ్ళు అవుతారు. మొన్న కదనోళ్ళ బేస్మెంట్ వేసిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తామని అన్నారు. 1,250 మందిలో ఇప్పుడు ఎదువరకు ఎవరికి ఇచ్చిండ్రో ఆ 71,000 మందిలో 40,000కి దించారు. 40,000 మందిలో 33,000 మంది ముగ్గు పోతే 1,250 మంది బేస్మెంట్లు లేపితే ఆ బేస్మెంట్లు లేపిన వాళ్ళకు ఇలా 1,00,000 రూపాయలు ఇస్తామన్నారట. ఇక మొత్తం మీద 1,00,000 రూపాయలు ఇచ్చిండ్రా అందలేదో తెలియదు కానీ ట్రాక్టర్ ఉన్నా కానీ ఇందిరమ్మ ఇండ్లు కట్టే. ఇక గిన్ని కొర్రీలా ఇన్ని డ్రామాలు ఆడుకుంటూ పోతే వీళ్ళు ఇచ్చిన ఇంకా చెప్పుకుంటూ పోతారు. పండుగలు పెడతారు, సభలు పెడతారు, సమావేశాలు పెడతారు. ఈ సభలు సమావేశాలలో పెద్ద ఎత్తున చెప్పుకుంటారు. ఈనేటోళ్ళు లేకపోయినా ఇంద్రాణోన్కి ఏమంటారు, ఇంద్రాణోన్ ముంగట శంఖ మూదినట్టు మొత్తం మీద ఎన్నిసార్లు మొత్తుకున్నా అదే కథ. ఇల్లు లేదు, భూమి లేదు, జాగ లేదు, రేషన్ కార్డులు లేవు. కొత్త రేషన్ కార్డులు ఉగాదికే జారీ చేస్తామన్నారు. ఇలా కొత్త రేషన్ కార్డుల గురించి పాత రేషన్ల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రేషన్ కార్డుల గురించి పోయిన 10 ఏళ్ళు రేషన్ కార్డులు రేషన్ కార్డులే ఇయ్యలేరు. మేము వచ్చి రాగానే 100 రోజులలో రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాతనే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పింది ఎవరు సారు? మీరే కదా చెప్పింది. ఇయ్యల్లా మళ్ళా కొందరు మాట్లాడతారు పోయిన 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇయ్యలేదు కదా, ఇప్పుడు కాంగ్రెస్ని ఎందుకు తిడతారు? మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందే కదా. ఇట్లున్నది కదా పక్కా. ఇది ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టడన్నట్టే ఉన్నది సాత్రం. కొత్తగా ఇందిరమ్మ ఇండ్లల్లో కొర్రీలు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఆ కొర్రీలల్లో లబ్ధిదారులు సగానికి సగం మంది తగ్గిపోయినరు. కొత్త రూల్స్తోని మొత్తం మీద అందరికీ ఎగిరిపోయినరు. ఇక క్రాప్లోని 50,000 ఉంటే కథే. ఇక ఆళ్ళే చూడలేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టున్నది రేవంత్ సర్కార్ తీరు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎంతమంది అప్లికేషన్లు చేసుకున్నారు, ఏం కథ అనేది 41.15 లక్షల మంది అనర్హులుగా తేల్చింది. అయితే సరికొత్త రూల్స్ ప్రకారం బ్యాంకులో 50,000 కంటే ఎక్కువ ఈ కొత్త రూల్స్ పెట్టి కొత్త రూల్స్ ఇది గంపడ ఆశలు పెడతారు. అందరి ద్రాక్ష పుల్లన అన్నట్లు చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళ తీరే గది ఉన్నది రైట్. ఇక ఒక అక్కకి ఏమైందో ఏం కథనో కరీంనగర్ అట, మరి ఏమైందో ఏం కథనో అర్థం అయితే లేదు కానీ పాపము ఇంత పైశాచికంగా ఎట్లా ఆలోచిస్తారు కన్న తల్లిదండ్రులు. అక్క అవక్క నవమాసాలు మోయలేదా, కనలేదా, పుట్టదాకా కొడుకు పుడతాడా, బిడ్డ పుడతాడా, లేకపోతే పెద్ద ఆపరేషన్ అవుతుందా, నార్మల్ అవుతుందా, ఎదురు చూడలేదా అక్క? గాయంత యాది రాలేదా అక్క? పిల్లలు అయ్యేదాకా పిల్లల కొరకు ఎదురు చూడలేదా అక్క? ఎదురు చూడకముండే ఇచ్చిండా దేవుడు? ఇలా కడుపు నిండా కనుక్కున్నావు కదా, గన్నేళ్ళు పెంచినావు కదా, ఇలా బయటకు వచ్చి కొట్టుట్లా బయట పడ్డది. చిన్న పిల్లగాడుల్లా అభం శుభం తెలియని పిల్లగాని పట్టుకొని ఆమె భర్త దుబాయ్లో ఉంటాడట. బతుకు తెరువు కోసం అక్కడి నుంచి రూపాయి కూడా పెట్టిడా పంపితే ఆమెకు తిన్నదరగక మరి ఏమైందో ఏం కథ. ఏమైనా కన్న పిల్లల మీద చూపించుకున్నాడు తప్పు కదా, అసలు ముచ్చట చెప్పలేను కదా. అయితే ఇక్కడ ఒక అక్క ఉన్నదోళ్ళ. ఆ అక్క ఏం చేస్తుందంటే కన్న కొడుకును పొట్టు కొడుతుంది, కింద పడేసి తొక్కుతుంది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని తులసీనగర్లో దారుణం. ప్రతిరోజు చిన్నబాబును బాదుతుండడంతో వీడియో తీసి సఖీ సెంటర్లో ఫిర్యాదు చేసిన స్థానికులు బాబును సఖీ సెంటర్కు తరలింపు. దుబాయ్లో ఉంటున్న రమ భర్త ఆంజనేయులు తల్లి దాస్తికాన్ని భరించలేక అధికారులకు స్థానికుల ఫిర్యాదు అని చెప్పేసి ఈడ వార్త చూస్తూ ఉన్నాం. రోజు ఇదే పని అట, రోజు ఇదే కొట్టుడట. ఉంటాడా పిల్లగాడు? అందుకే తిట్టినే కదా. తిన్నదరగని కథలే ఉన్నాయి ఇవి అక్క, పెద్దక్క, తిన్నదరగని కథలే ఉన్నాయి. అట్లాంటప్పుడు కన్నద్దక్క పిల్లల్ని. ఈ మధ్యలో ఏమో చూస్తున్నాం, ఏమో ఘోరాలు చూస్తున్నాం. మరి బతక సాతగాకనా, బతుకు తెరువు లేకనా, లేకపోతే పిల్లల్ని పెంచుడు భారమయ్యా, ఎట్లాంటి సిచ్యువేషన్స్, ఎటువంటి పరిస్థితులు తెలియదు. కానీ పిల్లల్ని చంపి వాళ్ళ జీవి తీసుకుంటా ఉన్నారు. బతుకుతారు. మీకు బతుకు మీద ఆశ లేకపోతే అసలు బలిమికి జీవి తీసుకునేదే తప్పు ముచ్చట. దాంతో పాటు మీరు ఇంకా మీ పిల్లల్ని పట్టుకొని పోతా ఉన్నారు. ఇసొంటి అది చేసే బదులు, ఇసొంటి ఆలోచనలు మైండ్కి వచ్చే బదులు 4 గిన్నెల గిన్నెలతో బతుకుని తప్పేమున్నది? మీకు బతకబుద్ధి కాకపోతే కుటుంబం నుంచి వేరుపోయి బతుకుని అంతగానం ఇరిటేషన్గా ఫీల్ అయితే అంతగానం నిజంగా బంధుత్వాలు కాపాడుకునే శక్తి మన దగ్గరనే ఉంటుంది. బంధుత్వాలు కాపాడుకోవాలనే ఆలోచన మన దగ్గర ఉండాలి. మన మెదడుకు పని చెప్పాలి. గట్ల కొడితే పిల్లగాడు ఉంటాడు. రోజు ఇదే తరిగినట. చూస్తోళ్ళకే వశం కాక చూస్తోళ్ళే భరించలేక వీడియో తీసి సఖీ సెంటర్లో ఫిర్యాదు చేస్తే గప్పుడు సఖీ సెంటర్లో వచ్చి పిల్లగాన్ని చెప్తే ఇక ఈ కథ మరి భర్తను రప్పిస్తారా, ఏం చేస్తారు, ఏం కథ, మరి ఏం దుర్బుద్ధి పుట్టింది ఆ అక్కకు, ఆ రమక్క అనేట ఆమెకు ఏం దుర్బుద్ధి పుట్టిందో తెలియదు. వాస్తవానికి చెప్పాలంటే ఎదురు చూస్తారు కదక్క పిల్లలు పుట్టాలి అని. 9 నెలలు అంత ఆప్యాయంగా చూసుకుంటారు కదా కుటుంబ సభ్యులు కూడా. ఇలా 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళు ఉంటాడు పిల్లగాడు. పెంచినవు కదా 5-6 ఏళ్ళు. మరి చిన్నప్పటి నుంచి ఇదే బాధడు ఉన్నదేమో. మరి మీకేమైందో ఏం కథనో అర్థమైతలేదు. ఏం దుర్బుద్ధి లేదైతే ఇట్లయితే కొట్టారు పిల్లల్ని. రైట్. ఇక ఇందిరమ్మ ఇండ్ల కోసం పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ఇది రెండోది ఎదురు దెబ్బ. ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉంటాయో ఖమ్మం జిల్లాలో, సొంత జిల్లాలో మొన్న గిరిజన మహిళలు ఉరికిచ్చినంత పనిచేసిండ్రు మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని. ఇయ్యాల కూడా గదే పనిచేసిండ్రు. నిలదీసిండ్రు. పొట్టు గల్లా వట్టి బజాల నిలబెట్టి కడిగి పాడేసినంత పని చేసిండ్రు మహిళలు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో పూర్తయిన ఒక ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాటలు చెప్పడమే కానీ హామీలు నెరవేర్చరా అంటూ పొంగిలేటిని నిలదీసిన మహిళలు. ఒక్క ఇల్లు అటనొల్ల. ఒక్క ఇందిరమ్మ ఇల్లు పూర్తయితే దానికి ప్రారంభం చేయడానికి వచ్చిండట. ఈ ఇళ్ళది గమ్మతున్నది కదా కథ. తెలువని ఘోరం చెవులకు దారం అన్నట్టు ఇంద్రానుడు ఇల్లు కాలబెట్టిన అన్నట్టు ఒక్క ఇల్లుకు ప్రారంభోత్సవానికి పోవడేందోలా నాకు అర్థం కాదు. ఉన్నోళ్ళందరికీ ఇల్లులు ఇచ్చినట్లు ఒక్క ఇల్లు ప్రారంభోత్సవానికి పోవడేంది? మొన్న కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదురైంది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సార్కు. నిజంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి కానీ కాంగ్రెస్ మంత్రుల పరిస్థితి కానీ గిట్లనే ఉన్నది. గిట్లనే ఉన్నది. ఏడవైనా ప్రశ్నిస్తా ఉన్నారు, నిలదీస్తా ఉన్నారు. గల్లాబట్టి నిలదీసినంత పనిచేస్తా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆఖరికి రేవంత్ రెడ్డి సార్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కానీ జనాలకు పోయేందుకు భయపడతా ఉన్నాడు. ఎందుకు భయపడరు? వల్ల ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా? 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు అవుతాయి. మీరు కళ్ళు మూసుకొని చూడరు, 100 రోజులలో అన్ని మీ ఇంట్లోకి వచ్చి చేరిపడతాయి అని అన్నారు. ఇవాళ లంక బిందెలు అనుకున్నాం, ఖాళీ కుండలు ఉన్నాయి. ఆనాటి నుంచి చేస్తారు కదా, అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి చేస్తా ఉన్నారు కదా ప్రచారము. కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు రాష్ట్రాన్ని అని చెప్పేసి. మరి కేసీఆర్ గారు అప్పుల కుప్ప చేసిండు రాష్ట్రాన్ని అని తెలిసినప్పటికి కూడా, లంక బిందెలు లేవు అక్కడ ఖాళీ కుండలని తెలిసినప్పటికి కూడా మేనిఫెస్టోలో ఎందుకు పెట్టిండ్రు? హామీలు మేనిఫెస్టోలో ఎందుకు అమలు చేస్తామని పెట్టుకున్నారు? 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు కదా. ఓపిక బట్టరాదుండ్రి సార్, 3 నెలల పొద్దు అయిపోతుంది. ఏమయ్యే హామీలు అంటే ఓపిక బట్టరాదుండ్రి, ఆగుతలేదా పానము, ఇంకా 10 రోజులు మిగిలి ఉన్నది కదా అని చెప్పిండ్రు. ఇలా 10 రోజులు కాదు కదా, 16 నెలల పొద్దు దగ్గరికి అయిపోయి ఇచ్చిన వాటిలలో సగం మందికి కూడా అందుతలేవు, సగం మంది కూడా అర్హులు లేరు. ఇప్పుడు జూన్లో ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట, సగం మంది కూడా అర్హులు లేరు. సగానికి సగం మంది అర్హులను తీసేసి అడ్డికి పావుషేరు లెక్కన 100 మందిలో 5 మందికి కూడా ఇస్తలేరు. 100 మందిలో ఒక్కరికి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలా హామీలు అమలు చేస్తామని చెప్పుకుంటూ పోయినరు. హామీలు అమలు లేవు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ప్రజలలో తిరిగే పరిస్థితి లేదు. ఊళ్ళల్లో కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిన కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి బొచ్చ పట్టుకొని బొచ్చల ఓట్లు రాలిపోయింది అని చెప్పేసి ఎదురు చూసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా ప్రజలలో తిరిగే పరిస్థితి లేదు, ప్రజలలో తిరిగే సిచ్యువేషన్ లేదు, వాళ్ళకి ముఖాలు లేవు. ఇక మన రేవంత్ రెడ్డి సారేమో మీరు ప్రజలలో తిరుగుండ్రి యాడ సారు ఏ ముఖం పెట్టుకో తిరుగుమంటారు? ఆ ముచ్చట కూడా ఉన్నది. జర ముంగడికి వెనక చూద్దాం.
మీరు ఎటువంటి గ్యారంటీలు ఇచ్చిండ్రు, ఏం కథ అనేది. ఇక కరీంనగర్లో తన్నుకున్నారు కాంగ్రెస్ నాయకులు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశంలో బయటపడ్డ విభేదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాల్, కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతుండగా మొదలైన గొడవ. పురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతుండగా అడ్డుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు పడాల రాహుల్, ఏఐసిసి కార్యదర్శి ముందే గొడవకు దిగిన ఇరు వర్గాలు అని చెప్పేసి. కరీంనగర్లో కాంగ్రెస్ అనేది ఇక కాంగ్రెస్ పేరు కనుమరుగైపోతా ఉన్నది అనే అంశాలు మొన్న తెర మీదకి వచ్చినాయి. మొత్తం మీద ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు అసొంటి ముచ్చట్లకు ఊతం ఇచ్చినట్టు అవుతుంది కాదా అనొల్లా, కంపల్సరీ అవుతుంది. మొన్ననే కదా మనం ముచ్చట చెప్పుకున్నాం, 4 రోజుల కిందనే కదా ముచ్చట చెప్పుకున్నాం. కరీంనగర్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు ఉన్నాయి, మొత్తం మీద అది ఏమంటారు అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి, అవి బయట పడతలేవు. కాకపోతే ఒక బీజేపీ ఎంపీతో క్లోజ్గా తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఇవి 30 ఏళ్ళ చరిత్రలో ఇలాంటిది ఎన్నడూ కనీ విని ఎరగలే. ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కరీంనగర్ కాంగ్రెస్ని పట్టించుకుంటలేడు అని చెప్పేసి మొత్తం మీద ఆయన మాట్లాడుతుండగా మొదలైంది ఈ కథ. మొత్తం మీద తన్నుకునేదాకా అయింది కథ. ఇక వీళ్ళు తన్నుకోనికే టైం సరిపోతలేదు. వీళ్ళట జనాలను ఏదో ఉదరిస్తారట, జనాలకి ఏదో మంచి చేస్తారట. మీరు గిట్ల కొట్టుకున్నాక ఇక మంచిగా అబ్బా దోస్తాన్ని కుదుర్చుకొని మంచిగా లొల్లి పెట్టిస్తాన్నాం, మంచిగా సిచ్చు పెట్టిస్తాన్నాం, అది సంకలు గుద్దుకోరా బీజేపీ వాళ్ళు. మన ఇద్దరి మధ్య లొల్లి అయిందంటే మూడో వ్యక్తి ఈజీగా ఎంటర్ అవుతాడు కదా. అది ఇంట్లోకి ఇద్దరికి మధ్యలోనే లొల్లి అయితే మూడో వ్యక్తి ఈజీగా ఎంటర్ అవుతారు. ఆ మూడో వ్యక్తి ఎవరు ఉంటారు? మన చెడు కోరుకునేటోళ్ళే ఉంటారు. కాబట్టి మీరు దన్నుకొని మూడో వ్యక్తికి సంధించినట్లయితే ఉన్నది. మొన్న చెప్పిండ్రు దాదాపు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనేది కరీంనగర్లో కనుమరుగబోతుంది. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో కనబడదు. చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుడైంది బీజేపీ నాయకులతోని. కాంగ్రెస్ నాయకులు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసిన వాళ్ళు కూడా విందులు విలాసాలు చేసుకునేటోళ్ళు ఏంది అని చెప్పేసి రాజకీయంగా విమర్శలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా మాత్రం చాలా క్లోజ్గా ఉంటారు. కానీ ఇది అల్లుకపోయిన బంధం, పెనవేసుకొని పోయిన బంధము, ఏ జన్మదో ఈ బంధం అన్నట్లు తిరుగుడు మాత్రం ఇదే మొదటిసారి చూస్తున్నామని మొన్న ముచ్చట. ఇక ఇదేమో ఇలా తన్నుకునే కాడికి వచ్చింది కథ. కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు పొట్టు తన్నుకున్నారు ఈ కథ. కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతుండగా గొడవ మొదలైంది. పురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతుండగా అడ్డుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు పడాల రాహుల్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది మనకు. మొత్తం మీద మాట్లాడినరు, అయిపోయింది, లొల్లయింది, తన్నుకున్నారు. కరీంనగర్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినాయి అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. ఇక ఇంకొక వార్త మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఏంటంటే నిన్నటి నుంచి నేను కేసీఆర్ రజతోత్సవ సభ గురించి మాట్లాడలేదు. అలా ఎందుకు మాట్లాడలేదంటే ఇంకా ఎవరెవరు మాట్లాడతారు ఈ సభ గురించి, ఇంకా ఎవరెవరు మాట్లాడతారు అనేది చూద్దాం అని చెప్పేసి ఈ సభ గురించి నేను మాట్లాడలే. సభ సక్సెస్ కాగానే ఇది ఎవరికో సపోర్ట్ చేసుడు కాదు, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతోనే ఈ సభకు ఇంత పెద్ద ఎత్తున తరలొచ్చిండ్రు. కేసీఆరే నయం ఉన్నాడు, కేసీఆరే బెటరు, 100 వాళ్ళు బెటరు రేవంత్ రెడ్డి కంటే. ఏదో మార్పు చేస్తాడు అని చెప్పేసి మనం ఆలోచించి ఓట్లు గుద్దిరం. కానీ ఇలా అసలుకే ఎసరొచ్చిందని చెప్పేసి అనుకోని వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ రజతోత్సవ సభ అయిపోగానే ప్రెస్ మీట్లకు తలిగిండ్రు. ఇక సీతక్క కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మైకులు అందుకొని ఒకదంచుడా ఇక స్పీచ్. ఇటు కాంగ్రెస్ వాళ్ళది ఇట్లున్నది, బీజేపీ వాళ్ళది అట్లనే ఉన్నది. రాజాసింగ్ ఎమ్మెల్యే, గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ నుంచి రాజాసింగ్ కూడా అట్లనే మాట్లాడతారు. అసలు సభ ఏ తీరుగా సక్సెస్ అయింది చూసిన లెవెల్ ఉంటే కింద కామెంట్లలో పెట్టిర్రు. సభ కాడికి వచ్చిన వాళ్ళే ఉంటారు మీరు చాలా మంది, ఎందుకంటే అంత పెద్ద ఎత్తున జనం తరలొచ్చిండ్రు. దాదాపు ఒక 9 లక్షల నుంచి 10 లక్షల మంది వచ్చిండ్రు. ఇంకా 1 నుంచి 2 లక్షల మంది ట్రాఫిక్లో చిక్కుకొని ఇక సభ అయిపోయిందని తెలియంగానే వెనుదిరిగిండ్రని ముచ్చట్లు కూడా తెర మీదకి వచ్చినాయి. ఇక దీన్ని ఎట్లా అజ్జేయాలనో అట్లా అజ్జేసిండ్రు. నిజంగా వాస్తవానికి ఇక్కడ జీర్ణం కాలేదనే పరిస్థితులు చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులకు కానీ, బీజేపీ నాయకులకు కానీ. ఒక ప్రతిపక్షం అధికార పార్టీ సభ నిర్వహిస్తే ప్రజలు తండోపతండాలుగా వస్తారు, ఆయన ఎన్నికల సమయంలో సభలు నిర్వహిస్తే తండోపతండాలుగా వస్తారు. ఒక ఎన్నికల వాతావరణం అక్కడ కనబడ్డది. ఒక ఎన్నికల వాతావరణం మళ్ళీ ఏమన్నా తెలంగాణలో బై ఎలక్షన్స్ వచ్చినాయా, ప్రభుత్వం కూలిపోయిందా, అందుకే కేసీఆర్ పెద్ద సభ పెట్టిండా, ఆ సభకి ఇన్ని లక్షల మంది తరలొచ్చిండ్రా అని చెప్పేసి ఒక చరిత్ర సృష్టించనుంది బీఆర్ఎస్ రజతోత్సవ సభ అన్నారు. మొత్తం మీద ఒక చరిత్ర సృష్టించి పెట్టింది అంతే. ఇక ఎవరు అవునన్నా కాదన్నా దాదాపు 10 లక్షల మీద మంది వచ్చిండ్రు.
15 లక్షల మంది కూడా కావచ్చు అంచనా వేస్తే లెక్క పెడితే అని చెప్పేసి. ఇక నిన్న మన పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడిండ్రు. ఇక అన్నకి ఏమైందో ఏం కథలో తెలియదు. అవి ఎడిటింగ్ వీడియోలు అంటాడు, గ్రీన్ మ్యాట్లో ఎడిటింగ్ చేసిండ్రు అంటారు, మొత్తం మీద ఏ జనరేటెడ్ వీడియోలు అంటారు. ఏ అలకగా దొలికించుకున్నారు ఏందో నాకు అర్థం కాదు. వాళ్ళ అనుబంధ సంస్థల ఏ జనరేటెడ్ యాంకర్ను పెట్టి వార్తలు చదివించినట్టు అనుకున్నారా ఏంది నాకు అర్థం కాదు. మొత్తం మీద ఏమన్నంటే ఏ జనరేటెడ్ వీడియోలు అని తలిగిండ్రు. గమ్మత్ అనిపిస్తున్నదల్లా వీళ్ళు ముచ్చట చెప్తా అంటే. అసలు ఏ అంటే అనుభవం ఉన్నదా, ఏ అంటే పరిజ్ఞానం ఉన్నదా, కనీసం దాని మీద ఏమైనా అవగాహన కలిగి ఉన్నారా వీళ్ళని అనుమానాలు వస్తున్నాయి. అవన్నీ ఏ జనరేటెడ్ వీడియోలు. సభ అట్టర్ ఫ్లాప్ అయిందని. అయ్యా అన్న జర యాడున్న పొన్నం ప్రభాకర్ సార్ దాకా ఈ వీడియో షేర్ చేయేటట్టు షేర్ కొట్టుండ్రి. సారు ఇక్కడ ఎవరికో ఏదో విధంగా సపోర్ట్ చేస్తలేము, కానీ సభ కాడికి మేము పోయినాం. మోసం మర్రలేదు, వాస్తవానికి మోసం మర్రలేదు. అక్కడ వాళ్ళు కళాకారులు పాటలు పాడేటప్పుడు లేచి నిలబడి గులాబీ కండవాళ్ళు ఊపుండ్రి మీ మద్దతు ఇయిందని అన్నప్పుడు అందరు లేచి నిలబడితే ఏ మూలకున్న మనిషి ఏ మూలకన వల్లే మా కెమెరామ్యాన్ గంట తప్పిపోయిండు, నాకు దొరకలే. ఇది వాస్తవం, లైవ్లో చెప్తున్న ముచ్చట ఇది. కెమెరామ్యాన్ గంటన్నర తప్పిపోయాడు, గంట నుంచి గంటన్నర. సిగ్నల్స్ లేవు, ఫోన్ గలవది, ఆగమాగం కథ. ఊరవతల ప్రోగ్రాం కాబట్టి ఇక మరి జామర్స్ అవి ఇవి పెట్టిండ్రు అన్నారు, అందుకే సిగ్నల్స్ ఉన్నాయని అన్నారు. కానీ మొత్తం మీద అన్ని లక్షల మంది ఒక్కసారి అక్కడికి చేరే వరకు మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది అంటారు కదా, సిగ్నల్స్ లేవు, ఫోన్లు మొత్తం చచ్చిపోయినాయి. గిసండి మైకు పోయింది, 2 గంటలు వెతికినా దొరకలే. ఇక పోయింది, అది ఏడవడిపోయిందో తెలియదు. ఆ పబ్లిక్లో మొత్తం ఇట్లా అంత రష్, అంత క్రౌడు. మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఆ సభ మొత్తం నిండు కుండ లెక్క కనబడ్డది. నిండు కుండ లెక్క కాదు, ఇంకా నిండు కుండ బొర్రిపోయింది. మొత్తం నిండు కుండ నిండినాక నీళ్లు బొర్రిపోతాయి కదా, ఆ సభా ప్రాంగణం మొత్తం నిండంగా జాగలేక ప్రజలు రోడ్ల మీద నిలబడాల్సిన పరిస్థితి. చెట్ల మీద ఎక్కి కూర్చున్నారు. అక్కడ కొన్ని చెట్లుంటే ఆ చెట్ల మీద ఎక్కి నిల్చున్నారు. అక్కడక్కడ కొన్ని ఏర్పాట్లు చేస్తే అవిటి మీద ఎక్కి నిల్చున్నారు. ఎందుకంటే 16 నెలల పొద్దు అవుతుంది కేసీఆర్ మాట్లాడక. ఏం చెప్తారు ఈ సభా వేదికగా, ఏం సందేశం ఇస్తారు? ఆనాడే చెప్పిండు కేసీఆర్ మోసపోతే గోసపడతామని చెప్పేసి. ఆ మోసపోయిన వాళ్ళందరూ ఇలా పక్కా కేసీఆర్ సభకు వస్తారని అంచనా పెట్టుకొని ఇంత పెద్ద ఎత్తున సభ సక్సెస్ అవుతుంది అనుకున్నారు. అంతే సక్సెస్ ఇచ్చింది కేసీఆర్ రజతోత్సవ సభ. ఇక నిన్నటి నుంచి తలిగిన రోజుల సభ ఫ్లాప్ అయింది, సభ అట్టర్ ఫ్లాప్ అయింది. జనాలు ఎవ్వరు రాలేరు, మీ సభకి ఎవరత్తారని చెప్పేసి ఊకున్నారని చెప్పేసి గమ్మత్ అనిపించింది. సారు మీరు మాట్లాడితే నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటారు కేసీఆర్ చెప్పింది అంత అబద్ధం ముచ్చట్లే అంటారు. ఇటు రాజాసింగ్ అంటారు, రాజాసింగ్ కూడా మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పింది అంత అబద్ధమే, ఇది కేసీఆర్ చెప్పింది అంత అబద్ధమే అంటారు. ఇక గిసండి ముచ్చట్లన్నీ మనం నిన్న చూసినాం. అయిపోగానే ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఐఎమ్ నాట్ గివింగ్ మొబైల్, యూ గో దట్ సైడ్. అయిపోగానే ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇక అబ్బబ్బబ్బ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం మీద అయిపోయిందిగా అని చెప్పేసి నిజంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టిండ్రు, ఎడ్ల బండ్లలో తల్లొచ్చిండ్రు, కాన్వాయిలు కట్టుకొని వచ్చిండ్రు, తుఫాన్లు కట్టుకొని వచ్చిండ్రు, బస్సులలో వచ్చిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ సభ సక్సెస్ కాలేదు అనేటోళ్ళకు నేను ఈ సమాధానం చెప్తున్నా. ఇది ఒక చెంపపెట్టి సమాధానం అవుతుంది. ఎలకతుర్తి సభా ప్రాంగణం నుంచి 8:30కి ఎక్కి కూర్చున్నాం బస్సులో. సభా ప్రాంగణం నుంచి అంటే బంపర్ టు బంపర్ కూడా మూవ్ కాలేదు. మీరు అలా అర్థం చేసుకోర్రే సీన్ సిచ్యువేషను. నిజంగా కూర్చొని యాస్త వచ్చింది, కూర్చొని యాస్త వచ్చింది బస్సులో. ఎంత యాస్త అంటే అంత యాస్త. ఆ సభా ప్రాంగణం నుంచి 8:30కి ఎక్కి కూర్చుంటే 8:30, 9:30, 10:30, 11:30 3 గంటలన్నర అక్కడనే. అంటే అంత ట్రాఫిక్, అన్ని వెహికల్స్ జామ్ అయినాయి. ఇక కొన్ని జాగాలలో లారీలు అడ్డం పెట్టిండ్రు. సభ అయిపోయిందని కొన్ని జాగాలలో పోలీసులు ఆ వచ్చిన వాహనాలను వెనుకకు పంపించిండ్రు. ఇట్లా ఎన్నో విధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఫుల్ సక్సెస్ అయింది సభ. కేసీఆర్ మాట్లాడిండ్రు. ఇక మాట్లాడిన తర్వాత ఎప్పటికైనా కాంగ్రెస్ నెంబర్ 1 విలన్ పార్టీ తెలంగాణకు అని చెప్పిన దాన్ని ఎడిటింగ్ చేసిండ్రు, మాఫింగ్ చేసిండ్రు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. నెంబర్ 1 పార్టీ అని చెప్పేసి, నెంబర్ 1 విలన్ పార్టీ అని చెప్పేసి కేసీఆర్ గారు అంటే నెంబర్ 1 పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అని చెప్పేసి వాళ్ళ విలన్ అని కడియేసి మొత్తం మీద అట్లా వైరల్ చేసుకున్నారు. సరే చేసుకునేటానికి చేసుకున్నంత మహదేవ అన్నట్లు చేసుకోండి. ఇట్లనే మీరు ఏమొచ్చినా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఎన్నుకున్నారు, ఎవరు ధర్నా చేసినా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఎన్నుకుని నడిపిస్తూ ఉన్నారు, ఎవరు రాస్తారోకలు చేసినా వాళ్ళ వెనక బీఆర్ఎస్ నాయకులు అన్నా వాళ్ళ కడుపు నొప్పి లేదు అనుకుంటే మాత్రం రాబోయే ఎన్నికలలో బండకేసి శాపం రాకినట్టు రాకుడు ఖాయం.
తెలంగాణ ప్రజలు ఇది అర్థం చేసుకోండి. ఏ బాధ అయినా ఈ ముచ్చట ఎట్లుందంటే వెనకటికి ఒక ఆమె ఉండినట్ట, ఊ అంటే పని చెప్తే ఆ అంటే పని చెప్తే అది నొస్తుంది ఇది నొస్తుంది అని చెప్పేసి పని చేయకుండా పందొంగేసం వేసుకొని బజ్జుకుంటుండేనట. అయితే వీళ్ళది కూడా గట్లనే ఉన్నది కథ. ఏ పని అయితే లేదు ఏమైతే లేవు అని చెప్పిస్తే ఇక అది నిజంగా అయినాడు కూడా ఏఐ జనరేటెడ్ వీడియో ఏఐ యానిమేషన్ వీడియో ఎడిటెడ్ వీడియో అని చెప్పదు కానీ సాలరు. ఆమెకు నిజంగా నొప్పి అయినాడు, ఆమెకు నిజంగా బాధ అయినాడు, ఆనాడు పట్టించుకునే రోజులు లేరట. ఇక మీది గట్లనే ఉన్నది ఇలా కథ, మీది గట్లనే ఉన్నది సార్లు. ఇలా ఎవరు బాధతో రోడ్ల మీదకి వచ్చినా వాళ్ళు నటిస్తారు, వాళ్ళ వెనక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని చెప్పేసి ఇట్లా అడ్జేస్తున్నారు. కానీ అసలుకే దెబ్బ పడుతుంది, అసలుకే ఎసరొచ్చే రోజులు రాబోతా ఉన్నాయి తొందరలో అని చెప్పేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడినరు కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి మాట్లాడినరు కేసీఆర్, కర్రగుట్టలో జరుగుతున్న కూంబింగ్ గురించి మాట్లాడినరు కేసీఆర్, శాంతి భద్రతల చర్చలు జరపాలి, శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవాలని చెప్పేసి కర్రగుట్టలో జరుగుతున్న కూంబింగ్ గురించి మాట్లాడినరు కేసీఆర్. మేఘాల మీద పరుగులు పెట్టినరు, వాళ్ళతోని శాంతి చర్చలు జరిపేటందుకు రాష్ట్ర సర్కారు మొత్తం మీద ఒక స్టెప్ ముంగడికేసింది. రైట్, మావోయిస్టు బలగాలతోని చర్చలు జరపాలి, శాంతియుత చర్చలు జరపాలని చెప్పేసి రాష్ట్ర సర్కారు కొన్ని సూచనలు చేసిండ్రు. మొత్తం మీద ఆ పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. ఏమన్నా రాజాసింగ్ అన్న మాట్లాడినరు, అది ఆల్రెడీ షార్ట్ వేసినాము, వీడియో వైరల్ అవుతా ఉన్నది. బీజేపీ వాళ్ళది ఒకటే స్టాండ్ ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళది ఒకటే స్టాండ్ ఉన్నది కేసీఆర్ సభ మీద. మన దాంట్లో మన ఎంఆర్ మీడియా తెలంగాణలో ఒక కమ్యూనిటీ పోల్ పెడతా, ఆ పోల్లో అందరు పాల్గొనుండ్రి. ఆయన చూస్తోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంఆర్ మీడియా తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి. పక్కా తెలంగాణ యాస, తెలంగాణ కోసం ప్రశ్నించే గొంతుక ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్. రైట్, ఆ వార్త కనబడతా ఉన్నది. ఇక గొర్రెల కావలికి పోయినరు ఒక కానిస్టేబుల్ అన్న, ఆ కానిస్టేబుల్ మీద దాడి చేసి దాదాపు 70 గొర్రెలను ఎత్తుకుపోయినరు దుండగులు బడివేగాళ్ళు. హైదరాబాద్ హయత్ నగర్ కోహెడల గొర్రెకి కావాలున్న ఇద్దరిపై కత్తులతో దాడి చేసి 70 గొర్రెలను ఎత్తుకెళ్ళినరు దుండగులు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నవీన్ అనే కానిస్టేబుల్ కత్తిపోట్లు. తండ్రికి అనారోగ్యం కారణంగా పాపం ఆ కానిస్టేబుల్ కొలువు చేస్తున్న అన్న ఏం చేసింటే గొర్రె కావలి పోయిండు, తండ్రికి అనారోగ్యం. ఇంకా అసలైతారు కదా కొడుకులు. మొత్తం మీద పోయిన వాళ్ళే 70 మంది, దాదాపు కొంతమంది దుండగులు 70 గొర్రెలను ఎత్తుకుపోయినరు. దొంగ సొమ్ము వేసుకోవాలని చూసిన బడివేగాళ్ళు మొత్తం మీద వాళ్ళ మీద కత్తిపోట్లు గుప్పించి కత్తిపోట్లు అద్దేసి ఆ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడట. పాపం ఏం కావద్దని కోరుకుందాం, ఎందుకంటే కుటుంబానికి అండా భరోసా ఆయనే కాబట్టి ఏం కాకుండా కోరుకుందాం. ఇంకొక ఆయన కూడా కత్తిపోట్లు పడ్డాయట, ఇంకొక ఆయన కూడా బాగా దెబ్బలు తాకినాయట. మరి పాపం ఏం చేస్తారు ఏం కథను. ఇక చూడు దొంగలు ఎట్లా మోపోయినరు. ఆఖరికి దొంగనికి చెప్పే ఏమంటారు, నమ్ముకున్నోనికి తెగించినోనికి తెడ్డేలింగం అన్నట్లు మొత్తం మీద ఆడు దొంగతనానికి పాల్పడ్డాడు. వానికి ఆఖరికి చెప్పు దొరికినా చెప్పును పట్టుకొని పోతాడు దొంగోడు అన్నాక. ఇక ఈ కథ ఉన్నది. జర దొంగల బాధ ఎక్కువైందంటే నిర్మానుష్య ప్రాంతాలలో ఉండేటోళ్ళు జర జాగ్రత్తగా ఉండు. ఇక ఏదైతే పరుగునని ఇంతకుముందే చెప్పిన జానారెడ్డి ఇంటికి పోయినరు కేసీఆర్ రేవంత్ రెడ్డి. మొత్తం మీద జానారెడ్డికే ఇట్లాంటి వాటిలలో అనుభవం ఉన్నది. అది ఏదైతే కర్రగుట్టల్లో ఆపరేషన్ కగార శాంతి చర్చలు, కార్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో చర్చించనున్న రేవంత్ రెడ్డి. అప్పట్లో జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ఇట్లా మావోయిస్టు బలగాలతో శాంతి చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉన్నదట. అందుకనే జానారెడ్డి దగ్గరికి పరుగులు తీసిండ్రు రేవంత్ రెడ్డి. ఇక దాదాపు ఒక 16 యూట్యూబ్ ఛానల్ని బ్యాన్ చేసింది భారత ప్రభుత్వం. అది పాకిస్తాన్కు సంబంధించి ఒక 16 యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది. ఇంకా అవి చూడడానికి లేదు అని చెప్పేసి పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం కాశ్మీర్లో ఉగ్రదాడిపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు పాకిస్తాన్కి చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం హోంశాఖ సిఫార్సు మీదకు నిషేధం విధింపు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. తప్పుడు వార్తలు అవి ఎట్లయినాయి ఏం కథ అట్లా ఇట్లా కావాల్సుకొని దుష్ప్రచారం చేసిండ్రు. అయితే ఆ 16 యూట్యూబ్ ఛానళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. వాటిని భారత్లో నిషేధించి అది చేసిండ్రు. మొత్తం మీద బ్యాన్ చేసింది 16 పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది భారత ప్రభుత్వము. పహల్గామ్ ఉగ్రదాడి డీకోడింగ్లో సంచలన విషయాలు. కష్టతరమైన మార్గాల్లో 20 నుంచి 22 గంటలు నడిచి బైసరన్ వ్యాలీకి వచ్చిన ఉగ్రవాదులు. AK-47 M4 అసాల్ట్ రైఫిల్స్తో టూరిస్టులపై దాడి చేసిన టెర్రరిస్టులు. ఎన్ని రోజులు నడిచిండ్రట చూడు వాళ్ళు. కష్టతరమైన మార్గాల్లో 20 నుంచి 22 గంటలు నడిచిండ్రట. ఇక వానికి టార్గెట్ అది ఉన్నది, మైండ్లో ఫిక్స్ అయింది కాబట్టి 20 కాదు 40 గంటలైనా నడుపుతాడు.
50 గంటలైనా నడుతాడు, టార్గెట్ కాబట్టి, టార్గెట్ రీచ్ కావాలి కాబట్టి. అదేమంటారు పుర్రెల బొమ్మ వేసి పెట్టి తోలిండ్రు అంటారు కదా మన మూఢనమ్మకాలు నమ్మేటోళ్ళకు. అట్లాంటి బొమ్మ ఒకటి వాళ్ళ పుర్రెల కుసబెట్టి తోలుతారు. ఆ పుర్రెల బొమ్మ ఏంటంటే వాళ్ళు టార్గెట్ ఉన్నారు, వాళ్ళని లేపేయాలి గంతే. అట్లాంటి బొమ్మను చేసి పెట్టి తోలుతారు. ఆ బొమ్మను పెట్టి చేసి తోలుడు అంటే అట్లా కాదు, మొత్తం మీద ఎక్కిస్తారు. ఇక మన చిన్నపిల్లానికి కదా పెరుగన్నం తినబెట్టినట్టు మంచిగా గోరుముద్దలు పెట్టి వెన్నతోని గోరుముద్దలు పెట్టినట్టు మంచిగా ఎక్కిస్తారు. ఆ మైండే ఉగ్రవాదం. ఇక ఉగ్రవాదం అని ఉట్టిగేందుకు వచ్చింది పేరు, హింస. రైట్. AK-47 M4 అసాల్ట్ రైఫిల్స్తో టూరిస్టులపై దాడి అని చెప్పేసి కష్టతరమైన మార్గాల్లో నడుచుకుంటూ వచ్చిందట. ఆల్రెడీ కొంచెం ఇందులో ఫెయిల్ అయినామని చెప్పేసి భారత ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. వాళ్ళు ఎట్లా నడుచుకుంటూ వచ్చారు, ఏం కథ, దానిలో నిఘా పెట్టేది ఉండే, ఎట్లా చేరుకున్నారు అనేది. ఇక హైదరాబాద్ పాత బస్తీలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఎందుకంటే భూదాన భూములకు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ భూదాన భూములకు సంబంధించి మేడ్చల్లో ఉన్న మనం చూసినాము సర్వే నెంబర్ 182, 183, 184 అండ్ 195, 196 సర్వే నెంబర్లలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో IPS, IAS అధికారులు అందరూ వాళ్ళ ఇంట్లో పేరు మీద పెట్టుకున్నారు, వాళ్ళ పేరుకి మార్పించుకున్నారనే ముచ్చట్లు వచ్చినాయి. ఇక మొత్తం మీద పేదలకు పంచాల్సిన భూదాన భూములను వాళ్ళు సొమ్ముగా చేసుకున్నారు. తక్కువకి అడ్డికి పావుషేరు లెక్కన వాళ్ళ నుంచి కొనుక్కున్నారు, వాళ్ళ ఇంట్లో పేరు మీద మళ్లించుకున్నారనే ముచ్చట్లు వినబడ్డాయి. ఇక రథోత్సవ సభకు భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు. సభకు వచ్చే ప్రజల కోసం పొలాల గట్లు పోయినా, పొలాలు దెబ్బతిన్నా తిరిగి బాగు చేస్తాం BRS ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి. ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళు సభను అడ్డుకోవడం కోసం అక్కడి రైతుల దగ్గరికి పోవడం, వాళ్ళని రెచ్చగొట్టడం, మీ గట్లు తెగిపోయినాయి, మీ పొలాలు తెగిపోయినాయి, మళ్ళీ గెట్ల పంచాయతీలు అవుతాయి, ఇట్లయితే అట్లయితే, మీరు రైతన్నలు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఆ గెట్లు ఆ పొలాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మళ్ళీ అచ్చు కట్టి ముందుగాల మీ పొలాలు ఎట్లుండనో ఇప్పుడు మళ్ళీ ఈ వచ్చేదానికి పంట వేసుకోవడానికి, ఇప్పుడు కోసిన తర్వాత మళ్ళీ పంట వేస్తారు కదా, వచ్చేదానికి పంట వేసుకోవడానికి రెడీ చేసి సిద్ధంగా ఇస్తామని చెప్పేసి BRS పార్టీ నాయకులు ఒప్పుకున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఈ ముచ్చట చెప్పిండు. ఇక అధికారులపై మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి. చేస్తారా ఆయన? మన సార్ వారికి ఏమైందో తెలియదు, ఏం ప్రెస్టేషన్లు ఉన్నారో తెలియదు, ఎప్పుడైనా అధికారుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూనే ముంగడికి పోతా ఉన్నారు. సారు మీరు ఇట్లనే చేసుకుంటా పోతే ప్రభుత్వ అధికారులు మీకోసం పనిచేసుడు బంద్ చేస్తారు. ఇక మీరు తెచ్చే పథకాలు ఏవైతే ఉంటాయో, మీరు పెట్టే సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో, మీ పాలన పనితీరు కానీ ప్రజలకు తీసుకుపోవాల్సిన బాధ్యత అధికారుల మీదే ఉంటుంది. వాళ్ళు మీరు ఆర్డర్ పాస్ చేస్తారు గిట్లా, కానీ అది ప్రజలలో దాకా తీసుకుపోయేది అధికారులే. మీరు ఊకే అధికారుల మీద నోరు వారేసుకొని వాళ్ళకు మీరు ఇంకా నెగిటివ్ అయి కూర్చుంటున్నారు. వచ్చినప్పటి నుంచి మీరు చేసింది ఏమి లేదు సార్, వాళ్ళకు ఏం లేదు, గుండు సున్నా. ఏమనంటే బదిలీల బంతాడ కొనసాగించున్నారు, అంతకు మించి ఇంకేం లేదు. ఎవరో ఒకరు ఇద్దరికి న్యాయం జరగట్టే. ఎందుకంటే దగ్గరున్న ప్రాంతాలకు, ఊళ్ళకు దగ్గర ఉన్న ప్రాంతాలకు ఈడ సెట్ అవుతుండనంగా ఆడికి ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ఆడ సెట్ అవుతుండనంగా ఈడ ట్రాన్స్ఫర్ చేసిండ్రు. మీరు బదిలీల బంతాడ తప్ప ఇంకేమీ చేయలే. అధికారుల మీద మొన్న కూడా లంచాలు అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. కొంతమంది ఉండొచ్చు అఫ్కోర్స్, కాకపోతే సిన్సియర్గా పనిచేసే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నొచ్చుకుంటారు, బాగా నొచ్చుకుంటారు. వాళ్ళు నొచ్చుకున్న విధానము ఇప్పుడు దెబ్బతీయదు మీకు. మీరు అసలైన పని మొదలు పెట్టినప్పుడు దెబ్బతీస్తుంది. మరి ఎందుకు అధికారుల మీద ఇట్లా దురుసు ప్రవర్తనతో ముందడుగు పోతున్నారు అర్థమైతలేదు. కొందరు అధికారులు డబ్బుల లక్ష్యంగా పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళకు ప్రాధాన్యం ఇవ్వకుండా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకే ప్రాధాన్యం ఇస్తున్నా. అధికారులు కొన్ని విషయాల్లో కొంత సమన్వయం పాటించాలి. సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ అని చెప్పేసి. ఇక కేసీఆర్ స్పీచ్లో పసలేదు, అభద్రతా భావంతో మాట్లాడింది. ఎవరికి అభద్రతా భావం? ఇది యావత్తు తెలంగాణ ప్రజల ముంగట మాట్లాడాలి. కేసీఆర్ లెక్క బహిరంగ సభ పెట్టి మాట్లాడాలి రేవంత్ రెడ్డి సార్. మీరు కేసీఆర్ సార్ లెక్క రేవంత్ రెడ్డి సార్ కూడా బహిరంగ సభ పెట్టి మాట్లాడాలి. అది అభద్రతా భావమా లేకపోతే ఇంకేంది అనేది. మీకు ఒక అభద్రతా భావం ఉండే స్పీచ్ అయిపోగానే, రథోత్సవ సభ అయిపోగానే మీరు ఏం చేసిండ్రోల్లా? అక్కడ ఆ కార్యక్రమాలు కొనసాగుతుండగానే ఎన్నో బురదజాలే కార్యక్రమాలు మొదలు పెట్టిండ్రు. ఇది టీఆర్ఎస్ రథోత్సవ సభ అవుతుంది కానీ BRS రథోత్సవ సభ ఎట్లయితుంది? BRS పుట్టి 2 ఏళ్ళు అవుతుంది. ఇక ఏడుకేలో మొదలు పెట్టిరు కాంగ్రెస్ పార్టీ. ఆ గుర్తు కానీ, ఆ లోగో కానీ, ఆ పేర్లు కానీ. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పేసి అంటే పేరు మార్చిన దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెలబ్రేషన్ చేసుకుంటూ పోతారా కాంగ్రెస్ పార్టీకి? అట్లా కాదు కదా. సిద్ధాంతాలు అవే, భావజాలాలు అవే, మూలాలు అవే. తెలంగాణ కోసం పనిచేసే పార్టీ అని చెప్పుకునే విధానం అదే. మరి ఎట్లా వేరైతుంది? టీఆర్ఎస్ పార్టీ అది ఇదని ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ముంగడ పెట్టుకున్నారు. మీకు కనబడ్డది ఒక అభద్రతా భావం. ఆఖరికి స్పీచ్ అయిపోయినాక కూడా మార్పింగ్ చేసి, దాంట్లో ఎడిట్ చేసి, దాన్ని ట్రిమ్ చేసి
నెంబరేకు విలన్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అన్నదాన్ని ఆ విలన్ అనే పదం తీసేసి నెంబర్ ఏకు దిక్కు కాంగ్రెస్ పార్టీయే తెలంగాణకు అన్నట్లు గిట్ల దిక్కు అయ్యకుండా పోతే మొత్తం నిండా ముంచుకుంటూ కూర్చుంటున్నారు. మొత్తం ఇది నేను ఇంకా 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాను, నేను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతావు, ఇచ్చినట్టే ఉన్నది చేసినట్టే ఉన్నది సార్. మీరు ఇది మళ్ళా ఎటో పోతుంది కథ. కానీ మీరు కమిట్మెంట్ ఇచ్చినట్టే ఉన్నది చేసినట్టే ఉన్నది. మీరు కమిట్మెంట్ కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రేమో, మీరు కమిట్మెంట్ ఢిల్లీ పెద్దలకు ఇచ్చిండ్రేమో, మీరు కమిట్మెంట్ ఇంకెవరికైనా ఇచ్చిండ్రేమో, మీరు కమిట్మెంట్ మీ ఫ్యామిలీకి ఇచ్చిండ్రేమో, మీ ఫ్యామిలీకి ఇచ్చిన కమిట్మెంట్ కోసం మీరు పనిచేస్తూ ఉన్నారేమో. ఢిల్లీకి మూటలు మోయడానికి కమిట్మెంట్ ఇచ్చిరేమో, ఆ మూటలు మోసేందుకు ఆ కమిట్మెంట్తో మీరు పనిచేస్తూ ఉన్నారేమో. మీ అన్నదమ్ములకు మీరు కమిట్మెంట్ ఇచ్చిండ్రేమో, అరే బిడ్డ నేను అధికారంలోకి వస్తే నేను కనుక ముఖ్యమంత్రిని అయితే మీరు కూడా బుగ్గకార్లలో తిరగచ్చు అని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చిండ్రేమో. మీ ఇష్టారీతిన మీరు దందాలు చేసుకోవచ్చు, మీరు ఇష్టారీతిన మీదే రాజ్యం మీరే ఏలొచ్చు, ఇక వికారాబాద్ జిల్లా మొత్తం తిరుపతి రెడ్డికి అప్పచెప్తా అని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చినేమో. ఆ కమిట్మెంట్ కోసమేమో పనిచేస్తూ ఉన్నారేమో అని చెప్పేసి యావత్తు తెలంగాణ దునియా మొత్తం ఆరోపిస్తూ ఉన్నది. మీ కమిట్మెంట్ గిరిసారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల మంచి కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం, తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడడం కోసం, తెలంగాణ ప్రజల బతుకుదెరువు కోసం మీరు పనిచేయరు, తెలంగాణ అస్తిత్వం కోసం మీరు పనిచేయరు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కోసం మీ కమిట్మెంట్ ఉండదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు ఇప్పటికే అర్థమైందని చెప్పేసి ఏడవైన తెలంగాణ ప్రజలు ఇదే మాట్లాడుతూ ఉన్నారు. మీ కమిట్మెంట్ అది 20 ఏళ్ళు కాస్తారు, 40 ఏళ్ళు ఉంచుతారు. ప్రజల కోసం మీరు పనిచేసినప్పుడు, ప్రజల బాధలు మీరు పట్టించుకున్నప్పుడు, గెలిచి ఇవ్వాలని 16 నెలల పొద్దు ఎప్పుడైనా జనాలకు వేయరా? సరే మీరు పోలేదు, మీ ఎమ్మెల్యేలు వేయినరా? ఇలా ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏమిటికి వచ్చిన తిప్పలు చెప్పుండ్రు. ఇవి వాళ్ళు పోయే సిచ్యువేషన్ ఉన్నదా? ఎన్నికలకు చివరి 6 నెలలు నా పాలనపై చర్చ జరుగుతుంది చిచ్చాట్లో రేవంత్ రెడ్డి అని చెప్పేసి. ఎన్నికలకు చివరి 6 నెలల్లో ఇప్పుడు అర్థమైందిగా. ఇప్పుడు ఏం పనిముట్టుకోడు, ఏం అమలు చేయడు, ఎన్ని కమిట్మెంట్లు ఇచ్చినా ఏం పని చేయడు, ఇచ్చుకుంటూ పోతాడు. గంతే చివరి 6 నెలల్లో పనులు చేసుకుంటూ పోతాడు. 6 నెలల దాకా నన్ను అడగకుండ్రి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అర్థమైంది. 100 రోజులు కాస్త చివరి 6 నెలలలో మాట్లాడతాడు, చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏం చర్చలు పెట్టద్దు. ఇక ఇంత వ్యతిరేకత వచ్చినా ఎట్లా అత్తనే ఉన్నది, అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. ఇంకో 20-30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానంత వ్యతిరేకత తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి అనే ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి తెలంగాణలో. ఇక మళ్ళీ జన్మలో కాంగ్రెస్ పార్టీ జోలికి పోరు గానక పోరు, చేయి గుర్తి కనబడితేనే భయపడే పరిస్థితి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అన్న కాడికి తీసుకొచ్చిండ్రు. హైడ్రాతోని విధ్వంసం, హెచ్సియుతోని విధ్వంసం, చెట్ల నరికివేతతోని విధ్వంసం, భూములు అమ్మడం మీద విధ్వంసం, రైతులను ఇబ్బంది పెట్టడంలో విధ్వంసం, రైతులను ఆగం పట్టించుడు, రైతులను ఏడిపించుడు, విద్యార్థులను రోడ్ల మీదకి తెచ్చుడు, నిరుద్యోగులు ధర్నా చేసుడు, రాస్తారోకోలు చేసుడు, ప్రభుత్వ ఉద్యోగులు డిఏ పెన్షన్ల కోసం రాస్తారోకోలు చేసుడు, ధర్నాలు చేసుడు, కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చుడు, కాంట్రాక్టర్ల ఉద్యోగాల పొట్టలు కొట్టుడు, ఏ కార్యక్రమం తప్ప ఇంకేం లేదు సారో. ఇదే ఉన్నది కథ. ఇక ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుమంటే హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నారు, హైదరాబాద్లో ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడతారు. మీ లెక్క వాళ్ళు సారు. మొదటి నాగలి చక్కకపోతే వెనకటి నాగలి కూడా చక్కనే వస్తుంది, వెనక నాగలి కూడా మంచిగానే వస్తుంది, మున్పటెద్దు మంచిగా పోతే డాపటెద్దు కూడా మంచిగానే పనిచేస్తుంది. ఇలా మీరే పనిచేస్తలేరు సారు, మీరే జనాలలో తిరుగుతలేదు సార్లు, అంటే ఢిల్లీకి పోతాను సార్లు, ఢిల్లీ నుంచి ఏం మూటలు మోసుకొస్తాను సార్లు, ఇక్కడ నుంచి ఎన్ని మూటలు పట్టుకపోతాను సార్లు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది తెలంగాణ సమాజం. ఇలా సమాధానం చెప్పగలిగే ధైర్యం మీకున్నదని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది. కమ్ నానా, కమ్ ఇన్సైడ్, రైట్. ఇట్లా ప్రశ్నిస్తూ ఉన్నది తెలంగాణ సమాజం. ఇలా ఎమ్మెల్యేలు మీతో పాటు గ్రామ సభలు పెడతామన్నారు. ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మీద గుర్రు మీద ఉన్నారు. 6 నెలల నుంచి కనీసం రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చి కలవలే. ఏదైతే న్యూ ఇయర్ విషెస్ చెప్తామని పోయినప్పుడు రెడ్ జోన్లో ఉన్నారు, ఆరెంజ్ జోన్లో ఉన్నారని చెప్పేసి సర్వే చేపించినాం ఎమ్మెల్యేల మీద. ఏమైంది జాన్? కమ్ ఇన్సైడ్ అన్నానా? రైట్. మొత్తం మీద ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం మనము. ఎమ్మెల్యేలు 6 నెలల నుంచి రేవంత్ రెడ్డి సార్ను కలవనికి ఇష్టపడలేదట, కలవలేదట. ఒకవేళ కలిసేందుకు పోయినా వాళ్ళు ఏం చెప్తున్నాడో తెలుసా? గేట్ కాడ ఉన్నోళ్ళు ఇగో ఆయనకు మీరు సలహాలు ఇచ్చుడు నడవది, సలహాలు ఇస్తే అస్సలు నచ్చదు ఆయనకు, పోన్రి హాయ్ చెప్పుండ్రి బాయ్ చెప్పుండ్రి రారి గంతే, అంతకు మించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా ఆయన దృష్టిలో మీరు పడిపోతారు, దగ్గరికి రానియేడు, యొగ్గిదే కథనట్టు. అంటే నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నా, వాళ్ళకి ఏమైనా నిధులు కావాలన్నా, ఏమైనా ప్రాజెక్టు పనులు పెండింగ్లో ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ప్రజల నుంచి ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇవన్నీ ఏం తీసుకురావద్దు ఇక్కడ. అక్కడ గప్ చుప్ అంతే, గప్ చుప్ సాంబార్ బుడ్డి, ఇంకేమి లేదు. మీరు ఆడ మాట్లాడాల్సింది
గీ తరీకా గీ విధానంతో ముంగడికి పోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ప్రజలకు పోతారో మీతో పాటు మేము కూడా వస్తాం సార్లు, మీరు వచ్చినప్పుడే మేము పోతామని చెప్పేసి ఎమ్మెల్యేలు మంత్రులు ఎదురు చూస్తూ ఉంటే ఎమ్మెల్యేలకు శివాట్లు పెడతా ఉన్నారు మన రేవంత్ రెడ్డి సార్. ఇక వీళ్ళు రథతత్వ సభ గురించి మాట్లాడితే గమ్మత్ అనిపిస్తుంది. ఇంతకుముందే చెప్పిన ఒక పాయింట్ మర్చిపోయినా, వాళ్ళు భారత్ సమ్మిట్ పేరుతోని సభలు పెట్టట్టు సమావేశాలు ఏర్పాటు చేయొచ్చు, కానీ వాళ్ళేమో సభ పెట్టుకోవద్దు అని చెప్పేసి ఇక మళ్ళా ఇదంతా కథ ఉన్నది. ఈ కథ ఇట్లా ముంగడి కొనసాగుతూ ఉన్నది. ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి మీద గుర్రు మీద ఉన్నారంటే మళ్ళీ ఈ ఒక ముచ్చట. ఆల్రెడీ నాకు మంత్రి పదవి కావాలంటే నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. డజన్ మందికి మీద ఉన్నారట, 20 మందికి మీద ఉన్నారట. మరి ఉన్న 6 మంత్రి పదవులు ఎవరికి భర్తీ చేశారు? రేవంత్ రెడ్డి సారే ఆపుతా ఉన్నారనే అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. రైట్. ఇక పాకిస్తాన్ హెచ్చరించిన అసదుద్దీన్ ఓవైసీ, పాకిస్తాన్ను ISIS అలాంటిది పాకిస్తాన్ అమాయకులను చంపితే ఏ దేశం మౌనంగా ఉండదు. పాకిస్తాన్ ఉగ్రవాదులను నా భారతదేశంలో అమాయకులను చంపేశారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉంటే మేము భయపడము అసదుద్దీన్ ఓవైసీ అని చెప్పేసి పాకిస్తాన్కు కౌంటర్ ఇచ్చిండ్రు. ఇక ఆస్తి కోసము తల్లి అక్కను చిత్రహింసలు పెడుతున్న చిలకరూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనుసరుడు. ఇక మరి రాజకీయాలకు రాగానే కొమ్ములత్తయ్యా ఏమత్తయ్యా ఆవు సారు, ఆస్తే మన నెత్తి మీద పెట్టుకొని పోతావు. అక్కను తల్లిని చిత్రహింసలు పెడుతున్నట ఆస్తి కోసం. ఆ వీడియోలు బయటకు వచ్చినాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. చిలకరూరిపేటలో తల్లి ఆస్తి కోసం తల్లి అక్కను పచ్చి బూతులు తిట్టి దాడి చేసిన ప్రత్తిపాటి పుల్లారావు అనుసరుడు దాడి వీడియోలు వాట్సాప్లో పంపిన స్పందించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడు అంట. చిలకరూరిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు అని చెప్పేసి. ఇక నిన్నటి సభలో కేసీఆర్ మాటలు వింటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు నవ్వొచ్చిందట. మరి ఏమిటికి నవ్వొచ్చింది ఏం కథ తెలియదు, కానీ ఎందుకు నవ్వొచ్చిందట. మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆశ పెట్టుకొని కేసీఆర్ పగటి కళలు అంటుండ్రు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయ్యా సారు, వెంకటరెడ్డి సారు, మరి మీ మంత్రి పదవి త్యాగం చేస్తారా తమ్ముని కోసం, లేకపోతే రాజగోపాల్ రెడ్డి అక్కడికి పోయి ఏమన్నా అది చేసుకుంటారా? ముందుగాల మీ గోసే మంచిగా లేదు సారు, వేరేటోళ్ళ గోస ఏం చదువుతారని చెప్పేసి సురుకులు అంటిస్తారు. ఈ మాటలు ఇన్నోళ్ళు, ఈ ముచ్చట చెవున వడ్డోళ్ళు సురుకులు అంటిస్తారు. ఎందుకు నవ్వొత్తాన్ని సారు నాకు అర్థం కాదు. సభ సక్సెస్ అయినందుకు నవ్వు వస్తుందా? ఆనంద బాష్పాలు వస్తున్నాయా మీకు? లేకపోతే కుళ్ళుతోని నవ్వు వస్తుందా? అంటే బాధను బయట పెట్టలేక నవ్వు వస్తుందని అది చెప్తుండ్రా? కేసీఆర్ సభ సక్సెస్ అయినందుకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ అంశం మీద పలు విధాలుగా. ఇక ఎందుకు మనకు వచ్చిన ముచ్చట, మనకు వచ్చిన లొల్లి పంచాయతీ, కానీ ఇక అట్లున్నది కథ. రైట్. మిలియన్ మార్చును తలపించినందుకు నవ్వొచ్చిందా? ఎందుకు నవ్వొచ్చింది? దాదాపు 10 లక్షల పైకి మీద జనం నవ్వెందుకు వచ్చిందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలా జనం. ఇగో ఇవాళ ఇలాంటి ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళా రేపు కూడా రేపటి ముచ్చట్లన్నీ మనం ముచ్చట పెట్టుకుందాము. రైట్. చూసేటోళ్ళందరూ ఒక లైక్ కొట్టుండ్రి, షేర్ చేయండి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కా తెలంగాణ యాస, తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుక ఎంఆర్ మీడియా తెలంగాణ. చిన్నారు.